దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానం మీకు తక్కువగా ఉందా? తెలివి లేదా? అయ్యో, నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, వీళ్ళు జ్ఞానహీనులే, బుద్ధిహీనులే, తెలివితేటలు లేనోళ్ళే, ఈ లోకంలో ఎలా జీవిస్తారో అయ్యో అని కంగారు పడుతున్నారా? మీ బిడ్డలను గురించి చింతిస్తున్నారా? లేకపోతే మీకు సంబంధించిన మీ రక్త సంబంధాల గురించి చింతిస్తున్నారా? జ్ఞానము కావాలని ఎదురు చూస్తున్నారా? అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ జ్ఞానము దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరచబడుతూ ఉంది. చూద్దాము లేఖన భాగము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుణ్ణి అడగాలండి. అయ్యా, నాకు జ్ఞానాన్ని దయచే ప్రభువా, తెలివిని దయచే నాయనా, నాకు బుద్ధిని దయచే ప్రభు అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన ఎవ్వరిని గద్దెంపక అందరికీ ధారాళముగా అనుగ్రహిస్తాడు అని రాయబడినది అదే వాక్యాల కింద. మనకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు, జ్ఞానము లేనప్పుడు, తెలివి కావాల్సి వచ్చినప్పుడు మనము దేవుణ్ణి అడిగితే, సందేహించకుండా అడిగితే ఆయన అనుగ్రహిస్తాడండి. సందేహము లేకుండా అడగాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి మనం అడగాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించయ్యా, తెలివిని అనుగ్రహించయ్యా అని మనం అడిగితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే సందేహిస్తే ఆ జ్ఞానం కాదు కదా, దేవుని వద్ద నుంచి మనం ఏమీ పొందుకోలేమండి. సందేహించువాడు ఎలా ఉంటాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగములను పోలి ఉంటాడు. వాడు అన్ని విషయాల్లో అస్థిరుడు అవుతాడంట, కానీ దేవుని వలన అతనికి ఏమీ దొరకదంటండి. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేసినా దేవుడు నీకు జవాబు ఇవ్వట్లేదంటే, నీ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావంటే సందేహం నీలో ఉంది. సంపూర్ణమైన విశ్వాసం దేవుని యందు నీకు లేదని అర్థం. అల్ప విశ్వాసముతో, సందేహముతో నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కనుకనే నువ్వు పొందుకోలేకపోతున్నావు. 1. 2, దుర్బుద్ధితో నీ స్వార్థ బుద్ధి కోసం అడిగినా కానీ ఆయన ఇవ్వడండి. ఆయన చిత్త ప్రకారము సంపూర్ణమైన విశ్వాసముతో సందేహించకుండా నువ్వు అడిగి చూడండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉందా? ఈరోజే మోకరించండి, అడగండి, సంపూర్ణ విశ్వాసముతో అడగండి, దేవుడు ఇస్తాడండి. తెలివి లేని వాళ్ళని సైతం జ్ఞానవంతులుగా మార్చే దేవుడు మన సృష్టికర్త అయిన యేసయ్య. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా దేవుణ్ణి అడగండి. ఈరోజే మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ ఎగ్జామ్ రాసే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, ఈ ఉద్యోగాన్ని చేసే జ్ఞానము నాకేయండి, ఈ కాంపిటేటివ్లో పాస్ అయ్యే జ్ఞానము నాకు ఇవ్వండి, తెలివిని నాకు ఇవ్వండి, మీ కృప నాకు చూపించండి, ఈ కుటుంబాన్ని నడిపించే జ్ఞానం నాకు ఇవ్వండి, ఈ వ్యాపారాన్ని నడిపించే జ్ఞానము నాకు ఇవ్వండి అని మీరు అడిగినట్లయితే ఆకాశమందున్న దేవుడు మీకు అట్టి జ్ఞానమునిచ్చి ఆ పనిలో విజయాన్నిచ్చి విజయవంతంగా మిమ్మల్ని నడిపిస్తాడు. కృతజ్ఞతాస్తుతుల చేత మీ స్తుతులను ఆయన అంగీకరించి సంతోషపడతారు. కాబట్టి ప్రియమైన ప్రజలరా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, ఆయన ద్వారా పొందుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ